వైసీపీలో భారీ చేరికలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గోల్కొండ మండలం ఏఎల్పురంలో వైసీపీలోకి భారీ చేరికలు. 100 కుటుంబాలు వైసీపీలో చేరారు. అయ్యన్న పాత్రుడు ఒక పెద్ద రౌడీ కదా వైసీపీలోనికి వచ్చారని వారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. గ్రామాల్లో వైసీపీలో చేరుతున్న వారిని అయ్యన్న పాత్రుడు విజయ్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 90 కోట్లు ఇచ్చి పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 90 కోట్లు ఇచ్చి పూర్తి చేశారు. టిట్కో గృహాల కాంట్రాక్ట్ను బెదిరించి 100 కోట్లతో ఇల్లు అయ్యన్న కట్టించుకున్నాడు. నర్సీపట్నం పెద్ద చెరువును ట్యాంక్ బండ్ చేస్తానని శిలాఫలకం వేశాడు. ఏమీ చేయలేదు. 6 కోట్ల రూపాయలు ట్యాంక్ బండ్ పేరుతో దోచుకున్నారు. ఆర్సీఎం స్కూల్ నుంచి కొత్తగా నిర్మాణం చేసిన రోడ్డుకి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దోచుకున్నారు. అదే రోడ్డుకు 6 కోట్లు శాంక్షన్ చేసి నిర్మాణం చేశాము. అయ్యన్న నాకు 60 సంవత్సరాలు వచ్చేసాయి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని సానుభూతితో ఓట్లు పొందాలని అయ్యన్న పాత్రుడు చూస్తున్నాడు. 60 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు నువ్వు ఎలక్షన్లో పోటీ చేయాలి? 30,000 మెజార్టీతో మీ అందరి చలవతో గెలిచిన తర్వాత అయ్యన్న పాత్రుడు అయిన పెద్ద కొడుకుని అల్లిపొడిని తగిలేసే కార్యక్రమం నేను చేస్తానని అన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మీరు ఎలాంటి బెదిరింపులకు బెదరొద్దు. పార్టీ తోడుగా ఉంటుంది, నాయకులు తోడుగా ఉంటారు. ఇలాంటి అయ్యింది పద్ధతుల రౌడీలు కానీ, వాళ్ళ అబ్బాయి లాంటి పెద్ద రౌడీలు కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీ ప్రజలే వాళ్ళు తొక్కేస్తారన్న సంగతి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన పరిపాలన ఏ విధంగా మీ అందరూ చూశారు. ఎక్కడ మన పార్టీలు చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చేయలేదు. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం. ఒక మంచి సచివాలయ వ్యవస్థ పెట్టాం. గతంలో మీకు ఏదైనా పని కావాలంటే ఇక్కడి నుంచి గోల్కొండ వెళ్ళే పరిస్థితి, కానీ ఈరోజు మీ గ్రామంలోనే 2 సచివాలయాలను ఏర్పాటు చేసి మరి 10 మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేసి మాకు ఏ అవసరం ఇక్కడ తీర్చే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ పంపించి మనకి ఏం కావాలో, ప్రభుత్వం నుంచి ఏం కావాలో రాసుకొని నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి మీ అందరూ కూడా 5 సంవత్సరాలు చూశారు. మరి ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, జగన్ అమ్మఒడి చూస్తే ఈ రోజు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ₹1 కూడా ఇవ్వలేదు. కానీ ఈ రోజు మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక ఆ తల్లికి ₹15,000 ఇవ్వడం జరిగిన సంగతి ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తించుకోవాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా మనం చదువుకుంటే ఎవరైనా పరిస్థితి అని చెప్పి ఒకసారి గుర్తించుకోవాలి. అలాగే ఇంకా చూస్తే వైఎస్ఆర్ చేయూత ఎవరైతే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు కూడా 18,700 సంగతి ఇస్తున్న సంగతి చూసాం. గత తెలుగుదేశం ప్రభుత్వాలు కూడా ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా చూస్తే డ్వాక్రా మహిళల రుణాలు వైఎస్ఆర్ ఆసరా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతో మంది డ్వాక్రా మహిళలందరూ కూడా అన్నామా డ్వాక్రా రుణాల సంగతి ఏంటని చెప్పి అడిగారు. ఆడ ఒకే ఒక మాట చెప్పారు, మీ అందరి తాలూకు ఆశీస్సుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన 2వ ఏడాది నుంచి 4 దఫాలుగా మాఫీ చేస్తానని మాట ఇచ్చారు. ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికే డ్వాక్రా మహిళలందరూ రుణాలన్నీ కూడా మరి బేషరతుగా మాఫీ చేస్తారన్న సంగతి మీ అందరూ తెలుసు. ఆ విధంగానే మొత్తం మాఫీ చేశారు. కానీ ఇదే చంద్రబాబు ఏం చేశారు ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. 2014 కూడా అన్నాడు ఆయన, మరి తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే రుణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తుంటే పాపం చాలా మంది డ్వాక్రా అగ్రచారులు నిజమని చెప్పి ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ₹1,00,000 అన్నారు. ₹1,00,000 తర్వాత ఏమో మళ్ళీ 10,000 అన్నారు. 10,000 తర్వాత 3,000, 3,000, 4,000 అని చెప్పి మరి ఈ విధంగా మాట మార్చి డ్వాక్రా మహిళల్ని ఏ విధంగా మోసం చేశారో మీ అందరికీ కూడా తెలుసని చెప్పి ఈ సందర్భంగా తెలియకొస్తాను. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా పరిపాలన విధానం జగనన్న పరిపాలనకి ఏ విధంగా ఉందో ఒకసారి డ్వాక్రా మహిళలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి అంటున్నాను.